మనందరికి తెలిసిందేని ఆగస్ట్ 14 వచ్చేసి ఇంకా 5 రోజుల్లోన జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ వచ్చేసి రిలీజ్ అవబోతుంది. అలానే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూలీ అనేది రిలీజ్ అవబోతుంది. ఈ రెండు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలబడుతున్నాయి. ఇప్పటి వరకు ఏ రెండు పెద్ద సినిమాలు ఈ రీసెంట్ టైంలో ఇంత భారీ ఎత్తుగా రిలీజ్ అవ్వలేదు. అలానే రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయలేదు. దీంతో ఏ సినిమాది పై చేయి అనేసి మనం మాట్లాడుకుందాం. ఏవేవి ప్లస్ పాయింట్స్ ఏ సినిమాకు ఉన్నాయి, ఏ మైనస్ పాయింట్లు ఉన్నాయనేసి మనం మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి వార్ 2 గురించి మాట్లాడుకుందాం. వార్ 2 వచ్చేసి వార్కి సీక్వెల్. ఈ సినిమా వచ్చేసి యశ్రాజ్ ఫిలిం సినిమా యూనివర్స్ నుంచి రాబోతుంది. మొదటగా వచ్చిన వార్ అదే దానికి సీక్వెల్ ఈ సినిమా. మెయిన్లీ ఈ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కైరా అద్వానీ గారు నటించారు. ఈ సినిమా వచ్చేసి మెయిన్గా స్పై యూనివర్స్ సినిమా. ముందుగా వచ్చిన పఠాన్, అలాగనే వార్, దీంతో వార్ 2 అనేది ఈ మూడు సినిమాలు ఒక యూనివర్స్గా ఏర్పడి వస్తుంది. మెయిన్గా ఈ సినిమాలు వచ్చేసి హృతిక్ రోషన్ అనే జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ నుంచి చెప్పనవసరం లేదు. అలాగైనా బాగా యాక్ట్ చేస్తారని తెలిసిందే. వీరిద్దరు వేసే డాన్స్ స్టెప్పుల కోసం గుంచే సినిమా హాల్కి జనాలు ఆడియన్స్ క్యూ కడతారు. ఈ సినిమా మెయిన్గా ఆంధ్రాలో, అలాగే తెలంగాణ, అలా ఇంకా హిందీ స్టేట్స్లో బాగా ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తెలుగులో వచ్చేసి మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మనందరికి తెలిసిందని ఈ సినిమా భారీ ఎత్తుగా ఆడుతుందనేసి. అలానే హిందీలో హృతిక్ రోషన్కి భారీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అలాగే హిందీలో ఆడుతుంది. మరి చూసుకుంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ అటుపక్క మామూలుగానే ఓపెనింగ్స్ రావచ్చు. ఎందుకంటే కూలీకి, సూపర్ స్టార్ రజనీకాంత్కి ఆ ఏరియాలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే కూలీలోన ఉపేంద్ర మరియు అమీర్ ఖాన్, అలానే సోయిబ్ మన మలయాళం యాక్టర్ నటిస్తున్నారు కాబట్టి అక్కడ బాగా క్రేజ్ ఉంటుంది ఆ ఏరియాలోన. దీంతో ఈ కర్ణాటక, బెంగళూరు, కేరళలోన ఆడడానికి ఛాన్సెస్ తక్కువ. వార్ 2 అనేది మెయిన్లీ వార్ 2 కానీ మంచి ఓపెనింగ్స్ వచ్చి సినిమా యావరేజ్ టాక్ వచ్చినా ఆడేస్తుంది. మరి కూలీ విషయానికి వస్తే మనకి ఎస్ఎస్ రాజమౌళి అలాగో ఒక సినిమా కూడా ఫ్లాప్ లేకుండా తెలుగులో అందించారు. అలానే లోకేష్ కనకరాజ్ కూడా తమిళ్లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా అన్ని సినిమాలు హిట్గా ఇచ్చాడు. దీంతో మనము తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అదే చెప్పారు. ఈ లోకి యూనివర్స్లోనే ఇది ఒక పార్ట్ అవుద్దా లేదని చూద్దాం. మెయిన్లీ ఈ మూవీకి తెలుగు ఆడియన్స్ కూడా బాగా చూడడానికి అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే మెయిన్ ఇంపాక్ట్ నాగార్జున గారు విలన్గా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పటివరకు నాగార్జున గారు ఏ సినిమాలు కూడా విలన్గా యాక్ట్ చేయలేదు. దీంతో మొదటి ఎక్స్పీరియన్స్ కాబట్టి విలన్గా చాలామంది ఫ్యాన్స్ ఆ సినిమాకి రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఈక్వల్గా ఆడడానికి ఛాన్సులు ఉంటుంది. అలానే హిందీలో కూడా అమీర్ ఖాన్ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఛాన్సెస్ ఆడడానికి. అలాగే కూలీ కానీ మంచి టాక్తో వచ్చిందనుకో బయటికి, మరి వార్ 2కి గట్టి పోటీ అయిపోతుంది. ఇప్పటి వరకు తమిళ్ పీపుల్ అనుకోకుండా 1000 crores సినిమా రావాలని కోరుకుంటున్నారు. ఈ ఫిలింతో ఆ కోరిక నెరవేరుతుందో లేదో చూద్దాం. మరి లోకేష్ కనకరాజ్ గారు అన్నట్టని నేనైతే 1000 crores కాదు కానీ మీరు ఇచ్చే 150 రూపీస్ టికెట్ని మీరు చూస్తే చాలని చెప్పారు ఇంటర్వ్యూలోన. అందరు అనుకున్నట్టే ఈ సినిమా అనేది లోకేష్ కనకరాజ్ స్పై యూనివర్స్ అనుకుంటున్నారు కానీ ఈ సినిమాలో అదేటి కాదు, సోలో సినిమా అని రజనీకాంత్ గారికి. ఈ సినిమాతో రజనీకాంత్ గారు పెద్ద కంబ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నాం. అలానే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెప్పక్కర్లే. ముందుగా వచ్చిన జైలర్ సినిమాలో ఆ స్టైల్, ఆ శాగ్, అలానే బీజిఎంతోనే ఆ సినిమా మొత్తం 750 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఈ సినిమా కూడా అలానే కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ఒక ఊపు వేస్తున్నాయి. స్పాటిఫైలోని, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా మౌనిక పాటలు రిలీజ్ అయినప్పటి నుంచి మూత మోగిస్తున్నాయి. అలానే అనిరుద్ బీజిఎం అయితే ఒక వేరే లెవెల్ లాగా ఉంది. పవర్ హౌస్ పాట అయితే మరి కేక్ పుట్టిస్తుంది. దీంతో వెయిట్ చేద్దాం. ఆగస్ట్ 14th ఏ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మేము ఆగస్ట్ 15th ఏ సినిమాకి ఎక్కువ మార్కులు ఇస్తున్నామో మీకు చెప్తాం. ఇప్పటివరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.